స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్య మరియు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు ఎన్టీఆర్ చిత్రపటానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సతీమణి డీజార్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల నాగ సత్యలత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదల కోసం ₹2 కిలో బియ్యం, గృహ నిర్మాణం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పేదల సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి, రైతులకు రుణాలు, పౌర సరఫరాల పథకాలు పై దృష్టి పెట్టి సాధించి పేదల హృదయాలలో శాశ్వతంగా నిలిచారు అని, ఆయనది మరణం లేని జననం అని తెలిపారు. ఈ కార్యక్రమం గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్య అధ్యక్షులు మండవ సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మండవ లావణ్య, చెరుకూరి ఆదిలక్ష్మి, నంబూరి శ్రీరాములు, చుంచు సింగయ్య, మందాడి రాఘవరావు, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు. ఊగుతుంది అసలు అదే నాకు చూడు ఇట్లా అక్కడ కొంచెం నా మొక్క మీరు శ్రీహరి కొంచెం వెనక్కి యానకాని పాపాని జన్మాంధ్రకృతాని జాతాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ పాపసమోహ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్నిదా. మా మీ ఇద్దరు కూడా ఒకసారి మీ పక్కన మీరు అదే 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 నీరాజనం
కిరణ్ నువ్వు చూస్తున్నావా ఎదురు సైన్ రమ్మా వచ్చాయి నువ్వు పక్కకు వచ్చాయి అటు బొమ్మ అటు సోదరుడు చెప్తాను హర హర మహాదేవ శంభో శంకర హర जोहार एनटीआर जोहार एनटीआर देशे कृष्णा कावेरी और मध्य देशे श्री गंगा पार्वती समेत काशी विश्वेश्वर देवता సుబ్బారా రాలేదు చివరి నలుగురు మేమయ్యా అయిపోయింది అని शुभे सोमने अभ्युदय मुहूर्ते महाविष्णुराज्ञे प्राप्तमानस्य अद्य ब्रह्मणः विदेवराट ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్న నటరత్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య అండ్ శివం ఫౌండేషన్ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ శివం ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ప్రతిరోజు శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాన్ని నేను మన గొల్లపూడి హరిని అభినందిస్తూ అలాగే ఈరోజు ఇక్కడ మనం ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మన డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి సతీమణి శ్రీ నాగల సత్యలత గారి జన్మదిన సందర్భంగా కూడా ఇక్కడ పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా చేయడం జరిగింది. దానికి పిలవగానే ఎన్నో కార్యక్రమాలు మేడం గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన వారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన గుండ్లకమ్మ సాహిత్య సేవా సమాఖ్య వారికి అలాగే మా సోదరుడు శివం ఫౌండేషన్ హరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని మన గుండ్లకమ్మ సేవా సమాఖ్య శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున శివం ఫౌండేషన్లో అన్న నందమూరి తారక రామారావు గారికి 30వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మనం చెప్పుకోవాలి. ఈ విశ్వంలో సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం వారి యొక్క పేరు గుర్తుంటుంది. ఈ విధంగా ఈ రోజున శివం ఫౌండేషన్లో మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవ మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి సతీమణి శ్రీమతి నాగ సత్యలత గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ శివం ఫౌండేషన్ అంటేనే నిత్యాన్నదాన సత్రం. ప్రతిరోజు ఇక్కడ
ఉండేటువంటి వారికే కాకుండా ఈ ప్రాంతంలో సంచారులకు ఎవరైనా కూడా వచ్చి భోజనం చేసినటువంటి వసతిని కల్పించినటువంటి మన గొల్లపూడి శ్రీహరి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ రోజున నాగసత్యలత గారి జన్మదినం సందర్భంగా 200 మంది పేదలకు చీరలు పంపిణీ చేయటం, అలానే అన్నదానం చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు మేము శివం ఫౌండేషన్ ద్వారా చేపట్టడానికి ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గుండ్లకమ్మ సామాజిక సేవా సమితి శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పేదలందరికీ పౌష్టికారంతో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకి అందరికీ నూతన వస్త్రాలని అందించి ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఆమె పుట్టినరోజు కూడా ఈ శివం శరణాలయంలో నిర్వహించడం జరిగింది. శివం ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరం రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ విధంగా పేదలకి ఆర్థికంగా అండగా ఉండి సేవా కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఇవాళ జరిపాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మండవ మురళీకృష్ణ గారు వచ్చారు. వారితో పాటు చాలామంది మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.